రాష్ట్ర యువతకు నేను అప్పీల్ చేస్తున్నా. ఒక్కసారి బార్డర్ లో సరిహద్దులో నుండి ఒక ఆర్మీ జవాన్ కి ఫోన్ చేయండి. మీరు ఆర్మీ జవాన్ కి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మీ పరిస్థితి ఏంటని అడిగితే ఆ ఆర్మీ జవాన్ చెప్పే సమాధానం చూసినాకైనా కనీసం నరేంద్ర మోడీకి ఓటేసే ప్రయత్నం చేయండి. నేను అడిగిన చాలా మంది ఆర్మీ జవాన్లను ఆడ సల్లె చచ్చిపోతారక్క, మనం ఇవాళ పండుగలు చేసుకుంటాం, తిండి తిప్పి మంచి ఎదుర్కొంటాం, ఇవాళ ఇక్కడ ఆరాంసే ఉన్నాం. కానీ అక్కడ సరిహద్దులో మనం కాపాడతారు, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం కాపాడతారు. చల్ల చేస్తారు, వాళ్ళకి తిండి ఉండదు, తిండి తికాన ఏముండదు, పండుగలు పబ్బాలు ఏముండయి, మనల్ని కాపాడుతున్నారు. అంతకుముందు సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే పాకిస్తాన్ వచ్చి చెంపమీకలు కొడితే ఇంకో చెప్పిస్తోడు, వాళ్ళు దాడులు చేస్తే చూసుకుంటా కూర్చుంటారు. ఒకప్పుడు గాంధీ మంచోడు, మన గాంధీ. ఈ గాన ఆ గాంధీకి ఈ గాంధీ కుటుంబానికి సంబంధం లేదే, మన మహాత్ముడు మన మహాత్మా గాంధీ. ఈ గాంధీ ఎక్కడిదే, ఈ గాంధీ కుటుంబం ఎక్కడిది, డూబ్ గాంధీ కుటుంబం, మన గాంధీ మహాత్మా గాంధీ. అవునా కాదా? ఇలా ఆ గాంధీ ఇప్పుడు బాధపడుతుండే పైన. నేను మహాత్మా గాంధీని, ఈ దేశాన్ని పెంచిన, ఈ దేశ ప్రజలను కాపాడుకున్నా, ఈ దేశంలో పేదలకు సేవ చేసిన నేను మహాత్మా గాంధీని. కానీ వీళ్ళు గాంధీ అని ఎట్లా పెట్టుకున్నారని వాళ్ళు బాధపడుతుంది, మహాత్మా గాంధీ ఎక్కువ బాధపడుతుంది బాబా. కాబట్టి అక్కడ బార్డర్లా వాళ్ళందరూ చెప్తున్నారు. నేను అడిగిన అన్న, అంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది మిలిటెంట్ టెర్రరిస్టులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టినా తిట్టిన పడేటోళ్ళం మేము. మళ్ళా పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము స్వస్థమా బతుకుతామా, ఇలా మా పరిస్థితి అట్లుండే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు సంపుతాన్ని వాడు మైండ్ లో కస్తనే కాల్చి పడేస్తున్నాడు. ఇప్పుడు వాడు దెబ్బ కొడతా అని చెప్పి వాళ్ళ మైండ్ లో కస్తనే దెబ్బ కొట్టి చూపడుతున్నామన్నా. మాకు ధైర్యాన్ని ఇచ్చిండు, మాకు స్వేచ్ఛనిచ్చింది కాబట్టి ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయని చెప్పి వాళ్ళ జవాన్లు చెప్తున్నారన్న. కాబట్టి దయచేసి అక్క, నరేంద్ర మోడీ పేదోడు అయితేనే, పేదోడు కాబట్టి మన పేదోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికలు రాగానే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి మాయమాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తారు. కాబట్టి మీరు ఆలోచండి. ఇక్కడ పోటీ చేస్తున్నాక నేను వచ్చిన మానకొడుకు వచ్చినా, నేను అక్క నేను మానకొడుకు కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది కదా, మీరు ఎప్పుడైనా చూసినా? ఆయన పేరు తెలుసా మీకు? ఎప్పుడైనా మీకు ఎప్పుడు తెలుసా? ఆయన పేరు తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు వెల్చాల రాజేంద్రరావు గారు. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? ఇప్పుడు రైతు ఉద్యమంలో పాల్గొన్నాడా? ఇప్పుడు దళితుల కోసం పాల్గొన్నాడా? ఇప్పుడు యువత కోసం పాల్గొన్నాడా? రైతులు ఆత్మహత్య చేసుకుంటూ వచ్చిందా? లేకుంటే కోవిడ్ అప్పుడు వచ్చిందా? యువత కోసం వచ్చిందా? ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం వచ్చిందా? మీ జర్నలిస్టుల కోసం ఎప్పుడైనా వచ్చిందా? ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీల కోసం వచ్చిందా? బీసీల కోసం వచ్చిందా? అగ్రవర్ణంలో పేదల రిజర్వేషన్ అమలు కోసం వచ్చిందా? ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడు వచ్చిండు. ఎన్నికలు వచ్చినాయి. ఎందుకు వచ్చిందంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చిండు. ఇలా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ ఆయన అన్ని ఆయనే చేస్తాను చెప్తాడు. నేను ఏం చేస్తాడు అన్ని ఆయనే చేస్తా అంటాడు. ఈ రోడ్ ఆయన ఇచ్చింది, ఇంకా పెద్దోడు ఆయన ఇచ్చాడు ఈ రోడ్డు. అరే నువ్వు రోడ్ వేస్తా, నువ్వు ప్రారంభోత్సవం చేసుకోకపోతావా? ఏం చేయకుండా అన్ని చేస్తాను చెప్పబడుతుంది, ఏం చెప్పదు అన్ని నేనే చేస్తాను చెప్పబడుతుంది. నువ్వు రోడ్ వేస్తా, నువ్వు ప్రారంభోత్సవం చేసుకోకపోతావా? 1 కోటి రూపాయలు ఇచ్చింది ఈ రోడ్డు, పాపం పెద్ద మనిషి అని. 1 కోటి రూపాయలు ఇచ్చింది ఈ రోడ్డుకు. నేను 2000 కోట్లు తీసుకొచ్చి పీకింది అంటే 1 కోటి రూపాయలు ఇచ్చి చెప్పుకుంటాను. ఆయన 1 కోటి రూపాయలతో రోడ్డు బాగుపడుతుందా? 2000 కోట్లు నేను బడ్జెట్ శాంక్షన్ చేయించి, టెండర్ పెట్టించి, వర్క్ ఆర్డర్ ఇప్పించి నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసిన. మరి ఎవరు తీసుకెళ్తాడు? ఇప్పుడు అది ఎవరు తీసుకెళ్తాడు? నేను చేస్తాను కదా, ఆయన తీసుకెళ్తాను చెప్తాడు. మరి నువ్వు తీసుకెళ్తాప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు కదా, మరి ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? ఇంకా సిద్దిపేట రోడ్డు నేను సిద్దిపేట నేను తీసుకెళ్తున్నా, మోడీ గారితో ప్రారంభోత్సవం నేను చేయించిన, ఆయన తీసుకెళ్తాను. కూడా ఈ ఆరోపి నేను తీసుకొచ్చిన ఆ స్కీమ్ మొన్న స్టార్ట్ అయింది. అప్పుడు ఎంపీ నేను, అప్పుడు ఆయన ఎంపీ కాదు, అది కూడా ఆయన వాడికి వచ్చిందట. అది కూడా ఆయన వాడికి వచ్చింది. మనిషి అంటే ఏం చేయాలంటాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే, ఇద్దరు కేసీఆర్ దోస్తులు వాళ్ళిద్దరు. కేసీఆర్ నాణానికి బొమ్మ బొరుసు, కాంగ్రెస్ అయినే బీఆర్ఎస్ అయినే. కాబట్టి దయచేసి ఆలోచించండి. వీళ్ళిద్దరు మాయమాటలు చెప్పి మోసం చేసే అక్కడ నేను నా మీద 100 కేసులున్నాయి, నా మీద 100 కేసులున్నాయి. వాళ్ళేమో 100 కోట్లున్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకుంటారు. నేను మీకోసం 1000 కేసులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిన్న చెప్పిన వాళ్ళ గడీలకు వారసులు, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళందరూ గడీలకు వారసులు.
ఇలా గడిలకు వారసులు కావాలన్నా గరీబోని బిడ్డగా ఉన్న మీరు ఆలోచన ఒక్కసారి. నేను మీకోసం కొట్టాలి, ఇక పేదోని కాబట్టి ఈ పేదల కోసం కొట్టాడుతున్నా. ఇక ఇట్లా అని చెప్పి రేపటి కాంగ్రెస్ తో ఏమైతే తెలుసా, బండి సంజయ్ తెల్ల బట్టలు వేసుకునేవాడా, బండి సంజయ్ పేదోడుగానే తెల్ల బట్టలు వేసుకున్నాడే అంటాడు. బండి సంజయ్ చెప్పులు వేసుకున్నా, బండి సంజయ్ పేదోడుగానే చెప్పులు వేసుకున్నాడే అంటాడు. బండి సంజయ్ కార్లు తిరగద్దు, బండి సంజయ్ మా పిల్లలు బట్టలు వేసుకోవద్దు, మా పిల్లలు కారాలు తిరగద్దు, మా పిల్లలు బైకులు వండుకోవద్దు, మా పిల్లలు సైకిల్ వండుకోవద్దు, మా పిల్లలు తిండి కూడా తినద్దు. అప్పుడు వాళ్ళకి సంతోషం. వాళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదించుకోవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా కుటుంబం మాత్రం తిండి తినద్దు, ఇట్లా బతకద్దు. ఇటువంటి పరిస్థితి ఇవాళ. దయచేసి ఆలోచించండి. ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కేసీఆర్ మోసం చేసిన మనం ఎట్లా చేశారు, కేసీఆర్ ఇవ్వాలంటాడు. మళ్ళా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తా, మళ్ళా ఇక్కడ ఎంపీలు మేమే గెలుస్తాడు. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ చెప్పాడు, ఏం చెప్పాడు, కాలోచి మాటలు చెప్పాడు. పరాయోడు తప్పు చేస్తే పొల్లి మేల వరకు తన్మి కొట్టాలన్నాడు. సొంత మనోడు తప్పు చేస్తే ఇక్కడనే బొంద పెట్టాడు. ఇలా కేసీఆర్ పరిస్థితి జూన్ 4వ తారీఖు పక్క కిందికి పార్టీస్ గా లోపల బొంద పెట్టుడే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టుడే గ్యారెంటీ. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే విలువ ఉంటుంది, ఎవరు మీ ఓటుకు విలువ తీసుకొచ్చారు, మళ్ళీ ఎవరు తీసుకొస్తారు, మీకోసం ఎవరు కొట్టాడారు, ఎవరు కేసులున్నా జైలుకున్నా ఎవరు కొట్టాడారో ఒక్కసారి ఆలోచండి. మీకు పరిచయం లేని వ్యక్తి, ఎన్నడూ ముఖం చూడని వ్యక్తికి ఎట్లా ఓటేస్తారక్క మీరు? ఎట్టేస్తారు ఓటు? మీ ముఖం చూలే, మీ ముఖం వాళ్ళు చూలే, వాళ్ళ ముఖం వీళ్ళు చూలే. ఎప్పుడు రాలే, మీకు కష్టాలు రాలే, మీకు ఇబ్బంది అప్పుడు రాలే. ఎన్నికలప్పుడు వాళ్ళు ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు రాత్రి కూడా మాట్లాడుకుని వస్తారు. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మీకు అర్థం చేసుకుని మళ్ళా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీకి ఓటేస్తా. ఇలా కాంగ్రెస్ ఆయనకు ఓటేస్తే ప్రధానమంత్రి కూడా వాళ్ళకే. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఎవరికి ఓటేస్తారు? 80 ప్రధానమంత్రికి ఓటేది లేవు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కేసీఆర్ అవుతారా ప్రధానమంత్రి? మీరు గట్టి కొట్టే పాముల గడ్డి కూడా కూర్చున్నాడు. ఇప్పుడు పత్రానికి 5 రోజులు చుట్టాడట. ఈడ ఏం వ్యక్తులు చెప్తే ఏ వ్యక్తి ఇట్లా అనుకుంటా ముక్కుని ఇటని అటని 2 గట్టిగా చంపొచ్చి ఇక చెప్తారు. ఇక ఇప్పుడు నమ్మతలేరు. ఇక ఇంతకుముందు టీవీలో ఇట్లా మన్నాడు కూర్చుంటే ఇట్లా మాట్లాడి గంట టైం పాస్, ఫుల్ టైం పాస్. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఫుల్ టైం పాస్. మంచిగా మంది ఆటోలు ముంగట బాటిల్ పట్టుకుని ఫుల్ అవుతారు. మరి రాత్రి సినిమా సీరియల్ చూస్తాడు కూడా కేసీఆర్ ప్రెస్ మీటింగ్ అంటే సీరియల్ చూసి కేసీఆర్ ప్రెస్ మీటింగ్ వస్తారు. అది ఉంటుంది జబర్దస్త్.